హాయ్ అందరికీ ఈ టేబుల్ టాప్ గ్రైండర్ అయితే మనం ఇప్పుడు రిపేర్ చేయబోతున్నాం. దీన్ని ఏ విధంగా రిపేర్ చేసుకోవచ్చు అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఒకసారి ఆన్ చేసి చూద్దాం. సౌండ్ అయితే గమనించండి. లోపల మోటార్ తిరుగుతుంది కానీ షాఫ్ట్ అయితే తిరగట్లేదు. మీకు ఇంకా క్లియర్గా అర్థం అవడం కోసం ఈ గ్రైండర్ని అయితే ఓపెన్ చేసి చూపిస్తాను. ముందుగా మనకి కటింగ్ ప్లేట్ స్క్రూ డ్రైవర్ ఉంటే సరిపోతుంది. ఈ స్క్రూ డ్రైవర్ సాయంతో ఈ విధంగా దీన్ని లేపుకోవాలి. తర్వాత గ్రైండర్ని అయితే ఒకసారి వెనక తిప్పుకొని దానికి ఉన్న స్క్రూలు మొత్తం రిమూవ్ చేసుకోవాలి. ఈ విధంగా స్క్రూలన్నీ రిమూవ్ చేసిన తర్వాత మనం ఈ గ్రైండర్ని అయితే వెనక తిప్పుకొని ఈ డోర్ని అయితే ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి. ఈ గ్రైండర్ కంప్లైంట్ ఇంకా మీకు క్లియర్గా అర్థమవడం కోసం ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఒకసారి ఆన్ చేసి చూపిస్తున్నాను. క్లియర్గా చూడండి. ఈ మోటార్ అయితే తిరుగుతుంది కానీ ఈ వీల్ అయితే తిరగడం లేదు. ఇప్పుడు ఈ స్క్రూ డ్రైవర్తో మనం ఈ బెల్ట్ని అయితే ఈ విధంగా పక్కకి నెట్టుకోవాలి. ఈ విధంగా నెట్టుకోవడం వల్ల బెల్ట్ అనేది పక్కకి తప్పుకుంటుంది. ఆ తర్వాత మనం వీల్ని అయితే విప్పుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఒకసారి ఇక్కడైతే మీరు గమనించండి, 4 మూలలు 4 స్క్రూలు ఉంటాయి. ఈ 4 స్క్రూలని అయితే మనము ఇప్పుడు ఈ కటింగ్ ప్లేట్ సాయంతో మనం జాగ్రత్తగా 4 స్క్రూలని బయటకు ఓపెన్ అయితే చేసుకుందాము. మనం ఇప్పుడు ఈ వీల్ని తిప్పే ప్రయత్నం అయితే చేద్దాము. చూడండి, చాలా టైట్గా ఉంది, తిరగట్లేదు, అసలు స్టక్ అయిపోయింది బేరింగ్ అయితేనే. దీనికి ఏం చేయాలంటే మనం ఇప్పుడు ఈ ఆయిల్ అనేది తీసుకుని ఫుల్గా ఆయిల్ అయితే ఈ బేరింగ్ లోపలికి వెళ్ళే విధంగా నింపుకోవాలి. ఆ తర్వాత ముందుకి వెనక్కి కదిలిస్తే ఆటోమేటిక్గా అదే 1 or 2 మినిట్స్లో ఖచ్చితంగా ఫ్రీ అయిపోతుందండి. కొంచెం అటు ఇటు అయితే కంపల్సరీ తిప్పాల్సి ఉంటుంది. ఆటోమేటిక్గా ఫ్రీ అయిపోతుంది. దాని తర్వాత మనం ఫ్రీ అయిన తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మీరు ఏ విధంగా అయితే మనం ఓపెన్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా స్టెప్ బై స్టెప్ ప్రతిదీ కూడా బిగించుకోవాలి. అలా బిగించేసుకున్న తర్వాత ఈ బెల్ట్ని అయితే మనం కంపల్సరీ పెట్టుకోవడం మర్చిపోకూడదండి. ఈ బెల్ట్ని అయితే పెట్టుకున్న తర్వాత మనం ఒకసారి గ్రైండర్ని అయితే ఆన్ చేసి చూద్దాం. ఇప్పుడు మీరే గమనించండి, ఈ మోటారు తిరుగుతుంది, ఈ వీలు తిరుగుతుంది, రెండూ తిరుగుతున్నాయి. మన కంప్లైంట్ అనేది ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఇలాంటి వీడియోస్ ఇంకా మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయండి, ఇంకా వస్తాయి కూడా. మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి.